చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషనో. రేబిస్ అనే వ్యాధికి ప్రతి 9 నిమిషాలకు ఒకరు చచ్చిపోతారట ఈ దేశంలో కుక్క గరిస్తే సరైన వైద్యం అందకపోతే రేబిస్ అనే వ్యాధి వస్తుంది. ఆ రేబిస్ అనే వ్యాధి వచ్చిన పిల్లలు కానీ ఎవరైనా కూడా కుక్కలాగా బిహేవ్ చేస్తారు. చివరికి ఆ వ్యాధికి బలైపోవడం తప్ప పెద్దగా ట్రీట్మెంట్ అయితే ఎక్కడ ఉన్నట్టు లేదు. అందుకే ఆ రేబిస్ వ్యాధి వచ్చిన తర్వాత చనిపోతున్న వాళ్ళ సంఖ్య దాదాపు ప్రతి 9 నిమిషాలకు ఒకరు చచ్చిపోతారట ఈ దేశంలో కుక్కలు గరిచి. ఈ దేశం వెలిగిపోతుందంటే ఇగో ఇదే వెలగడం అంటే. చూడండి ఎంత భయంకరమైన విషయము. రేబిస్ వ్యాధి దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా, సబ్జెక్ట్ టు కరెక్షన్, క్షమించాలి. రేబిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 నిమిషాలకు ఒకరిని బలిగొంటోందని WHO తెలిపింది. అత్యవసరంగా వ్యాక్సినేషన్ అవగాహన చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రపంచవ్యాప్త మరణాల్లో 3వ వంతు భారతదేశంలోనే జరుగుతున్నాయట. ప్రపంచంలో 4 భాగాల కింద తీసుకుంటే 3 భాగాల్లో మన దగ్గరే జరుగుతుందట. అంటే దాదాపు 75% మన దగ్గరే ఉన్నది. ఎంత ఘోరం ఇది. ఇక వీధి కుక్కల మీద ఒక ఆమె హీరోయిన్ ఎవరో ఆమె ఏడుస్తున్నది. ఆమె అమ్మో సుప్రీంకోర్టు వీధి కుక్కలని బయట తిరగనియొద్దని చెప్పిందని. దేశంలో వీధి కుక్కల సంఖ్య కోట్లలో ఉండడమే దీనికి కారణం. ర్యాబిస్ సంక్రమణను అడ్డుకునేందుకు కుక్కలకు సామూహికంగా వ్యాక్సినేషన్, పిఈసి సకాలంలో అందడం కీలకమని ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సెప్టెంబర్ 28 సందర్భంగా WHO పునరుద్ఘాటించింది. IDSP ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం కింద పార్లమెంట్కి సమర్పించిన సమాచారం మేరకు 2024 సంవత్సరంలో భారతదేశంలో 37 లక్షల కుక్కకాటు కేసులు, 54 అనుమానిత ర్యాబిస్ మరణాలు సంభవించినాయట. ఒక సంవత్సరంలో 37 లక్షల కుక్కకాట్లు అయినాయట. 37 lakhs ఈ దేశంలో. ఇక 2023లో 286 ర్యాబిస్ సంబంధిత మరణాలు సంభవించాయని పశుసంవర్ధక డైరీ విభాగం నివేదించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ర్యాబిస్ను అంతమొందించాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా ఎక్స్లో పేర్కొన్నారు. జాతీయ ర్యాబిస్ నియంత్రణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తోంది. వ్యాక్సినేషన్ 70% సాధిస్తే ర్యాబిస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని పలు దేశాల్లో నిరూపితమైంది. మరి ఆ వ్యాక్సిన్ అందట్లేదు కాబట్టే కదా ఇప్పుడు ఆ పరిస్థితి. అంతేనా? ఎందుకు వస్తుందా ర్యాబిస్ అనే వ్యాధి? కుక్క గర్వంగానే హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ సరిగ్గా జరిగితే వ్యాధి రాదు. ట్రీట్మెంట్ జరగని వాళ్ళకి ఆ వ్యాధి వస్తుంది. అసలు ఆ కుక్కలు ఎందుకు కరుస్తున్నాయి? కుక్కల నియంత్రణ అంటే ఇప్పుడు వాటికి కూడా ఈ స్టెరిలైజేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. మన తెలంగాణలో అయితే ఆ పైసలు కూడా మింగిరి దొంగలు 10 ఏళ్ల కాలంలో. అంటే 10 కుక్కలకు చేస్తారు, 100 కుక్కల బిల్లులు ఎత్తుకపోతారు. స్కామ్ అది. GHMCలో పెద్ద స్కామ్ అది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లేకపోతే ఇట్లా వాటిని కట్టడి చేయడం ద్వారా ఆ కుక్క కాటు ఇవి రాకుండా ఉంటుంది. ఎక్కడైతే కరుస్తుందో ఆ ప్రాంతానికి పోతారు అధికారులు. అప్పుడే గుర్తొస్తుంది. చూడండి ఎంత ఘోరమైన విషయమో ఇది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కేంద్ర పరిశీలకులట.